హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అసలు డిసప్పాయింట్ ఏంటంటే, నేను కొన్ని రోజుల క్రితం మా తోటకని బయలుదేరానండి. మా తోటకెళ్ళి చాలా రోజులైంది కదా! అనుకోకుండా ఆ రోజు శుక్రవారం అనమాట. సో, శుక్రవారం ఎలాగో వెళ్తున్నాం కదా! మా ఊరు పక్కన పశువుల సంతలో కోళ్ళు కూడా చూద్దాం అన్నట్టుగా మేము బయలుదేరామనమాట. నిజం చెప్పాలంటే అసలు కోళ్ళ కోసం వెళ్ళిందే లేదండి. మేము అనుకోకుండా అలా వెళ్తే కోళ్ళు కనిపించినాయి. ఇంక కోళ్ళు కనిపించింది వెంటనే మనం ఆగం కదా! సో, కొంచెం ఎండలు ముదురుతున్నాయి వద్దనుకున్నాం కానీ కోళ్ళు ఫ్రెష్‌గా బాగున్నాయి. బాగున్నాయి కదా అని చెప్పి ఒక 3 పెట్టలైతే తీసుకున్నాం. పుంజులు ఎక్కువైపోయినాయి. మా తోటలో పెట్టలు తక్కువైపోయినాయి అనమాట. సో, పుంజులు ఎక్కువ అవ్వడం వల్ల ఏమైందంటే మన కోళ్ళు కొంచెం అన్‌హెల్తీ అయిపోతున్నాయి. పుంజుల తాడికి తట్టుకోలేక. సో, మేము పెట్టలు ఎక్కువ పెంచుదామని అన్నట్టుగా ఒక 4 పెట్టలైతే నేను మా తమ్ముడు తీసేసుకున్నాము. అయితే పెట్టలమ్మే అబ్బాయి నన్ను అడుగుతున్నాడు, వీడియో ఎందుకు తీస్తున్నారు అంటే, నాది ఇలా యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే, సో నాది కూడా ఉంది మేడం యూట్యూబ్ ఛానల్, 32K ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి నాకు అని అన్నాడనమాట. సో దాని గురించి డిస్కషన్ నడిచింది మా ఇద్దరికి. సో నేనైతే ఒక 4 పెట్టలు తీసుకున్నాను. తీసుకున్న వెంటనే ఒక్కొక్క పెట్ట 1.5 kg ఉన్నాయి అంటున్నాడు. నాకైతే డౌట్ వచ్చింది. తూకం తూసి చూపి అంటే తూకం వేసి చూపించాడు అబ్బాయి అయితే. ఒక్కొక్క పెట్ట 1.5 kgనే చూపిస్తుంది అతని మీటర్లో అయితే. అది నిజమో అబద్ధమో మనకైతే తెలీదు. మనకే వాళ్ళు ఊరికే ఇవ్వట్లేదు కాబట్టి మొత్తం అన్ని పెట్టెలో తూకం వేసి చూపించేశాడు అతనైతే. మొత్తం అన్నీ చూసేసుకోండి మేడం అని చెప్పి. సో నాకైతే పెట్టెలను పట్టుకొని చూస్తే 1.5 kg బరువు అనిపించలేదు కానీ తూకంలో అయితే 1.5 kg ఆ మీటర్లో చూపించింది. సో ఓకేలే అని చెప్పి నేను తీసేసుకున్నాను. మొత్తం 4 పెట్టెలు తీసుకున్నానండి. సో మంచి ఎండలో తీసుకొచ్చేసరికి కోళ్ళన్నీ అలర్ట్ పడిపోయానండి. నేనైతే బలవంతంగా వాటర్ పట్టించాను. నేను చేసిన పెద్ద మైన్యూట్ మిస్టేక్ ఏంటంటే, ఈ సీజన్లో కోళ్ళని తీసుకురావడం నేను చాలా పెద్ద బుద్ధి లేని పొరపాటు చేశానండి. అయితే నా ఆరోగ్యంగా ఉన్న కోళ్ళను కూడా చెడగొట్టుకున్నాను నేను. ఇవైతే నేను 2 రోజులు కొత్తవి కదా అని చెప్పి చిన్నగా ఉన్నాయి సైజ్ అని చెప్పి ఈ కోళ్ళన్నీ తీసి నేను గూట్లో వేసేసాను. 2 రోజులు సపరేట్ పెట్టాననమాట. నేను పెంచిన పుంజులైతే ఒక్కొక్కటి 3-3.5 kgలు ఉన్నాయండి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. అయితే నా గార్డెన్లో ఉన్న కడక్నాథ్ కోడి ఎందుకో నీరసంగా ఉందండి. 3 days అయింది ఫుడ్ తినలేదు. నాకైతే ఎంత రిగ్రెట్ అవుతుందంటే, అసలు నేను ఎందుకు అబ్బా మార్కెట్ నుంచి కొత్త కోళ్ళు తెచ్చి ఇందులో వేసాను అర్థం అవ్వట్లేదు. ఇన్ని రోజుల నుంచి హెల్దీగా ఉన్న కోడి 3 days అయిందండి ఫుడ్ తినలేదు. 3 kgs ఉన్న కోడి 2.5 kgsకి వచ్చేసింది. నాకు ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఫైనల్లీ మెడిసిన్స్ వేసినా సరే మెడిసిన్స్ కూడా తినట్లేదండి. మెడిసిన్స్ వేసినా అసలు అది దానికి నిలబడితే చాలు పడిపోతుంది అనమాట. యాక్టివ్గానే లేదు కోడి అయితే. నేను ఇప్పుడు తరుగుతున్నాను కాబట్టి పరిగెడుతుంది, లేదంటే అస్సలు కదలలేదండి 2-3 days. ముక్తి లేకపోయినా బుక్తి అయినా దొరికితే చాలనుకుని నేను ఇంకా దాన్ని కట్ చేయించాలని చెప్పి డిసైడ్ అయిపోయి దాన్ని పట్టుకున్నానండి ఫైనల్లీ. అయితే అసలు విషయం ఏంటంటే, నేను తెచ్చిన కొత్త కోళ్ళకి ఎటువంటి డిసీజెస్ రాలేదు. నా పాత కోళ్ళు ఒక్కొక్కటి 3-3 kgలు చనిపోయినాయండి. నాకైతే ప్రాణం విలువెల్లాడిపోయింది. ఇంక ఈ కడక్నాథ్ కూడా చనిపోతుందేమో అని డౌట్ వచ్చేసి దీన్నైతే నేను చికెన్ చేయించాలని డిసైడ్ అయిపోయాను. నాకైతే అస్సలు మనసు లేదు ఇంత అందమైన కోడిని కోయించడానికి. అయితే చాలామంది చెప్తారు కడక్నాథ్ చాలా కాస్ట్లీ అని చెప్పి. దీని చికెన్ బ్లాక్ ఉంటుంది, తర్వాత దీని బ్లడ్ కూడా బ్లాక్ ఉంటుంది అని చెప్పి. సో నేను ఇప్పుడు కట్ చేస్తే కానీ ఆ ఎక్స్పీరియన్స్ దొరకదు. నేనైతే తీసుకుని దాన్ని కవర్లో అయితే వేసుకుంటున్నాను. చూడండి ఎంత క్యూట్ ఉందంటే కూడా అసలు నాకైతే ప్రాణం విలువెల్లాడిపోయిందండి. దాన్ని కట్ చేస్తుంటేనే మనసుకి చాలా భారం అనిపించింది అసలు. నేను ఎప్పుడు పెట్స్ జోలికి వెళ్ళనండి. పెట్స్ని పెంచి తర్వాత వాటిని ఏమన్నా అయిపోతే పెట్స్కి నేను అస్సలు తట్టుకోలేను కాబట్టి